Namaste. Welcome to Square Talks. There are times when fear is good. It must keep its watchful place at the heart's controls. ఈ సూక్తి అంటే కొటేషన్ చెప్పింది ఎస్కిలస్ అనే ఒక తత్వవేత్త. ధైర్యం మరియు మానసిక బలం. భయం ఒక రక్షణ కవచంలాగా కూడా పనిచేస్తుంది. మామూలుగా భయం అంటే మనం ఎప్పుడు నెగెటివ్‌గా తీసుకుంటాం. అంటే భయం వల్ల నష్టం జరుగుతుంది అని మాత్రమే మనం భావిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ భయాన్ని ఒక కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం ఈ కొటేషన్‌లో జరిగిందనమాట. భయం ఎప్పుడు చెడ్డది కాదు. అది మనల్ని ప్రమాదాల నుంచి కాపాడే ఒక సహజమైన హెచ్చరిక లాంటిది అని చెప్తున్నాను. అంటే భయమే లేకుండా పోతే కొన్నిసార్లు మనం ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ భయం అన్నప్పుడు నెగెటివ్ టోన్‌లో కాకుండా మనల్ని మనము జాగరూకంగా ఉంచుకోవడం అనమాట. అంటే అలర్ట్‌గా ఉంచుకోవడం కూడా భయం వల్లే సాధ్యమవుతుంది. ఏ భయము లేనివాడు అలర్ట్‌గా ఉండడం కూడా అవకాశం ఉండదనమాట. అందుకే దీన్నేమంటున్నారంటే విచక్షణతో కూడిన భయం. విచక్షణ ఉండాలి. భయం అంటే అర్థం పర్థం లేని భయాలు చాలామందికుంటాయి. అటువంటి భయాల వల్ల అన్ని నష్టాలే జరుగుతాయి. అంటే మనం మనిషి అస్తిత్వంలో అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని జీవులకు ఉన్నట్టుగానే మనిషిలోనూ భయం ఉంటుంది. ఆ భయం అనేది ఒక డిఫెన్సివ్ సిస్టమ్. అంటే ప్రకృతి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి లేదా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మనకు ఏర్పడే ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుకోవడానికి ప్రకృతి మనలో ఏర్పాటు చేసిన ఒక అలారం సిస్టమ్ లాంటిది భయం. భయం కలిగితే మనిషి తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక మనిషి తీవ్రమైన నిద్రలో ఉన్నప్పుడు ఒక భూకంపం వచ్చింది. కానీ అతడికి మేలుకైపోయింది. వెంటనే ఏం చేస్తాడు? అంత నిద్రలో ఉన్నవాడు కూడా ఇంటి నుంచి బయటికి పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు. అలాగే మంటను చూసినా, ఒక పులిని చూసినా, చివరాఖరికి వీధి కుక్కను చూసినా సరే మనలో భయం కలుగుతుంది. ఆ భయం నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏం చేయాలి అని వేగవంతంగా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు అసంకల్పిత ప్రతీకార చర్య అని కూడా చెప్తుంటారు. అంటే రిఫ్లెక్స్ యాక్షన్స్. మనకు వేడి తగిలితే వెంటనే అక్కడి నుంచి చెయ్యి వెనక్కి లాగేసుకుంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒక రకమైన భయం వల్లే. అయితే ఇటువంటి భయాలు జీవితంలో ఉండే వేరే రకాల భయాలు. అంటే కొందరికి దేవుడి పట్ల, లేదంటే పవిత్రత పట్ల, ఇంకొందరికి ఆచారాల పట్ల, లేదంటే కొంతమందికి హైజీన్ పట్ల. మోడర్న్ పీరియడ్‌లో ఈ మధ్య కాలంలో ఎంతసేపు పరిశుభ్రంగా ఉన్నా సరే ఇంకా పరిశుభ్రంగా ఉండలేకపోతున్నాం అనే ఒక రకమైన భయం కూడా జనాల్లో బయలుదేరింది. ఇటువంటి భయాలు మంచి చేయవు. కానీ ప్రకృతి సహజంగా మనిషిలో ఉండే భయం మాత్రం మనిషికి మంచి చేసే అవకాశం ఉంది. దాన్ని విచక్షణతో కూడిన భయం అంటున్నారనమాట. ఏ భయం లేకపోవడం ధైర్యం అనిపించుకోదు. ధైర్యం వేరు, భయం లేకపోవడం వేరు. ఏ భయము లేదు అన్నంత మాత్రాన అది ధైర్యం అయిపోదు అని చెప్తున్నారు. అది అజ్ఞానం అవుతుంది. అంటే ధైర్యం జ్ఞానంతో కూడుకొని ఉంటుంది. అజ్ఞానంతో కూడుకొని ఉండేదాన్ని మనం ఏమంటాము అంటే అర్థం లేని భయంగా చెప్తామనమాట. భయం లేదు మనకు అని అర్థం ఫీల్ అవుతున్నామంటే ఏంటంటే అది అజ్ఞానం. ఒక తాగుబోతున్నాడు అనుకుందాం. తాగుబోతు బండి డ్రైవ్ చేస్తూ, తూలుతూ డ్రైవ్ చేస్తూ ఫుల్ స్పీడ్‌లో వెళ్తూ ఉంటాడు. దాన్ని ధైర్యం అనాలా? అంటే కాదు. అతన్ని తీసుకెళ్ళి మోటార్ రేస్‌లో తీసుకెళ్తే మందు తాగేసి స్పీడ్‌గా డ్రైవ్ చేసేసి రేసు బైక్ రేసు లేదా కార్ రేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో గెలిచే అవకాశం ఉందా? లేదు. అతను యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతనికి భయం లేదు. కానీ దాన్ని ధైర్యం అనడానికి కూడా వీల్లేదనమాట. ఒక్కోసారి అజ్ఞానం వల్ల మనకి ధైర్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది గానీ, అది అజ్ఞానం వల్ల వచ్చిన భయం లేనితనమే తప్ప ధైర్యం కాదనమాట. చాలా సార్లు చిన్నపిల్లలు పోయి వేడిగా ఉన్న పదార్థాలని, మంటని గాని ముట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ధైర్యం కాదు. వాళ్ళకి ధైర్యం లేదు. పిల్లలకున్నదేంటంటే అజ్ఞానం. దానివల్ల కాలుతుంది అనే విషయం, శరీరానికి గాయమవుతుందనే విషయం తెలియనప్పుడు, ఆ అజ్ఞానం వల్ల కొన్ని పనులు చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఇటువంటివి చేస్తుంటారు. ఈ అజ్ఞానాన్ని ధైర్యం అని కొన్నిసార్లు పొరబడే ప్రమాదం ఉందనమాట. అది కాదు.
సరైన సమయంలో భయపడటం అంటే మన పరిస్థితిని అంచనా వేస్తున్నామని అర్థం. సరైన సమయంలో మనం భయపడుతున్నామంటే అది అవమానపడాల్సిందో, సిగ్గుపడాల్సిందో కాదు. ఆ భయంలోంచి మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని అర్థం. అలాగే మనస్సాక్షికి కాపల. మన మనసులో భయం అనేది ఒక వాచ్‌మెన్ లాగా ఉండాలి. తప్పు చేసేటప్పుడు కలిగే భయం మనల్ని నీతి తప్పకుండా ఉంచుతుంది. నైతికత విషయంలో కూడా భయం అనేది మనకు పాజిటివ్‌గా హెల్ప్ చేస్తుంది. అన్ని విషయాలకు భయపడుతూ వెనక్కి వెళ్ళిపోవడం ఎవరికి కూడా మంచిది కాదు. కానీ అదే సమయంలో నాకు భయం లేదు అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా మనకు నష్టం చేసేది, లేదా మన చుట్టూ ఉన్న వారికి నష్టం చేసేది, లేదంటే ప్రపంచం మొత్తానికి నష్టం చేసేది, సమాజాన్ని చెడగొట్టేది మనం చేయకుండా ఉండాలి అంటే నైతికత విషయంలో మనకు కాస్త భయం ఉంటే ఆ భయం కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే మనం నీతి తప్పిపోయి చెడు పనులు చేయకుండా ఉండడానికి భయం అనేది ఆ సందర్భంలో పాజిటివ్‌గా ఉపయోగపడుతుందనమాట. అంతేకాకుండా భయం వల్ల క్రమశిక్షణ అలవడే అవకాశం గూడా ఉంది. సమాజంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఒక రకమైన ఆరోగ్యకరమైన భయం ఉన్నప్పుడే మనిషి క్రమశిక్షణతో అంటే డిసిప్లిన్‌తో మెలగగలుగుతాడనమాట. ఒక మనిషి ఆహ్, రోడ్డు మీద వెళ్తూ ఉన్నట్టుండి ఈల వేస్తున్నాడు అనుకుందాం. లేదంటే పెద్దగా నవ్వుతున్నాడు. అట్లా కాకుండా చప్పట్లు కొడుతున్నాడు. రోడ్డు మధ్యలో న్యూసెన్స్ చేస్తున్నాడు. దీన్ని ధైర్యం అంటారా? ఇది ధైర్యం కాదు. దానికి ధైర్యం అవసరం కూడా లేదు. కోస్త వేపకాయంత పిచ్చుంటే సరిపోతుంది. ఈ క్రమశిక్షణ లేకుండా ఆహ్, అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా ప్రవర్తించడం కావచ్చు, లేదంటే తిండి, నిద్ర ఇటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం కావచ్చు. ఇవన్నీ గూడా భయం లేకపోవడానికి సంకేతాలే. కానీ ఆ భయం లేకపోవడం వల్ల, భయం లేనితనం వల్ల కలిగే ప్రయోజనం ఏముండదు కానీ నష్టం చాలా ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణ తప్పినప్పుడు శరీరము, మనస్సు అన్నీ గూడా అదుపు తప్పి జీవితం అస్తవ్యస్తమవుతుంది. మనం అనారోగ్యాల పాలవుతాము. కెరీర్ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు ముందుకు సాగలేని పరిస్థితొస్తుంది. ఇటువంటి నష్టాలన్నిటికి కారణం ఏంటి అంటే క్రమశిక్షణని మనకు అలవాటు చేయగలిగే కనీసమైన భయం లేకపోవడమని మనం ఇక్కడ గమనించాలన్నమాట. అలాగే అతి విశ్వాసం ప్రమాదకరం. తనకు దేనికి భయం లేదు అనుకునే వ్యక్తి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. భయం మనిషిని జాగ్రత్తగా ఉంచుతుంది. అంటే కాషియస్‌గా ఉంచుతుందనమాట. మనం జాగరూకతతో ఉంటాం. నిజానికి చాలామంది వెహికల్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. ఈ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా ఆ వాహనం నేర్చుకుంటున్న కొత్తలో వ మొదటి నెలలోనో, 2 నెలలు, 3 నెలల్లోనో, 6 నెలల్లోనో తీవ్రమైన యాక్సిడెంట్స్ చాలా మందికి జరగవు. కింద పడడము, చిన్నపాటి గాయాలు జరగడం ఇవే జరుగుతాయి. కానీ ఒక 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత బైక్ డ్రైవింగ్ చేస్తూ, కార్ డ్రైవింగ్ చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాతే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకు అంటే అతి విశ్వాసం. భయం లేకపోవడం వల్ల, జాగరూకత అంటే కాషియస్‌నెస్ పోవడం వల్ల, కాషియస్‌గా ఉండకపోవడం వల్ల మనిషి అతి విశ్వాసానికి లోనయ్యి రకరకాల తప్పులు చేసే అవకాశం ఉంటుందనమాట. ఇది డ్రైవింగ్‌ది అనేది మా సాధారణ ఉదాహరణ. జీవితంలో ప్రతి సందర్భంలో గూడా అతి విశ్వాసం అనేది అపజయానికి లేదా అతి తీవ్రమైన ప్రమాదాలకి కారణమవుతూ ఉంటుంది. ఈ అతి విశ్వాసం ఎక్కడి నుంచొస్తుంది అంటే మనిషిని ప్రకృతి నుంచి, ప్రమాదాల నుంచి కాపాడే కనీసమైన కనీసమైన సహజ సిద్ధమైన భయం అనేది లోపించడం వల్ల. భయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం దేనికి భయపడుతున్నామో గమనిస్తే మన బలహీనతలు ఏంటో మనకు అర్థమవుతాయి. అదే మన ఎదుగుదలకు తోడ్పడుతుంది. జీవితాంతం భయపడుతూ ఉండమని కూడా ఇక్కడ మన ఉద్దేశ్యం కాదు. భయం అనేది కనీస స్థాయిలో అవసరమే. అలాగే మనల్ని భయపడుతున్నవి ఏంటో గమనిస్తూ వీలైతే వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయడం కూడా మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువుంటుందనమాట. అలాగే విపరీతమైన భావోద్వేగాలకు లోనవ్వకుండా భయాన్ని ఒక సాధనంగా వాడుకొని మనల్ని మనం నియంత్రించుకోవాలి. భయం మనం వంటకాల్లో యేసుకునే ఉప్పు లాంటిది. ఉప్పు లేకుండా వంటకం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ దానికి రుచి లోపిస్తుంది. అలాగని ఉప్పు ఎక్కువగా యేసేసుకుంటే రుచి పాడైపోతుంది, తినలేకుండా అయిపోతుంది. అలాగే భయం కూడా మనకొక సాధనంగా ఉపయోగపడాలి. అంటే భయం మనల్ని
అవసరమైనప్పుడు కాపాడే ఒక రక్షణ కవచంలాగా ఉండాలి. అంతే తప్ప భయం మనల్ని డామినేట్ చేసి, భయం అన్ని సమయాల్లో మన నెత్తినెక్కి కూర్చుంటే, మనం ఇంక జీవితంలో ఏం చేయలేకపోతాం కాబట్టి అప్పుడు సమస్య అవుతుంది. ఎలాగైతే ఉప్పు తగిన పాళ్ళలో వేసుకుంటే మనకు రుచిస్తుందో, అలాగే భయం కూడా తగిన పాళ్ళల్లో ఉన్నంత వరకు మంచిది. ఎప్పుడైతే భయం తన హద్దులు దాటేస్తుందో, మన జీవితం భయం చేతుల్లోకి వెళ్ళిపోయి, మనం ఒక్కడుగు గూడా ముందుకేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి, భయం లేకపోవడం అనేది ప్రమాదకరమైతే, భయం ఎక్కువగా ఉండడం అనేది మరింత ప్రమాదకరం. అలాగే పరిణామాల పట్ల భయం ఉన్నప్పుడే మనిషి తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తాడు. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని ముందుగా ఆలోచించుకోవడం అనేది కొంతమంది చేయరు. అంటే వాళ్ళు ఏ పని చేసినా సరే ముందు చేసేసి తర్వాత ఆలోచించేస్తుంటారు. ఈ మధ్య వివాహేతర సంబంధాలు సంబంధించిన క్రైమ్ స్టోరీస్ చాలా చూస్తున్నాం. వివాహేతర సంబంధంలో భార్య లేక భర్త బయట వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉండడం అనేది అసలు సమస్య. కానీ అది చట్టం ప్రకారం చూసుకున్నప్పుడు కొన్నిసార్లు నేరం కావచ్చు, నేరం కాకపోవచ్చు. అలాగే నైతికంగా చూసినప్పుడు సమాజం దాన్నెప్పుడు తప్పుగానే చూస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ వివాహేతర సంబంధాలు చాలా వరకు ఏం జరుగుతుంటాయంటే హత్యలకు దారితీస్తూ ఉంటాయి. భార్య లేక భర్త తమ పార్ట్నర్‌ని తమ ఆహ్, లవర్‌తో కలిసి చంపుతున్నారనే విషయం చాలా సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది స్త్రీలైనా చేయొచ్చు, పురుషులు కూడా చేయొచ్చు. అయితే ఇలాంటివి చేసినప్పుడు తర్వాత జరిగే పరిణామాలేంటి అని ఆలోచించకపోవడం వల్ల, ఆ భయం లేకపోవడం వల్ల, పరిణామాల పట్ల భయం లేకపోవడం వల్ల ఈ హత్యలు, నేరాలు ఇవన్నీ జరుగుతున్నాయని మనకు అర్థమవుతది. అంటే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు తర్వాత పోలీసులకు దొరికిపోతామని, జైల్లో పెడతారని, జీవితం అక్కడితో నాశనం అయిపోతుందని, జీవితం అక్కడితో అస్తవ్యస్తం అయిపోతుందని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇటువంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి భయం అనేది మనకు రాబోయే పరిణామాల్ని, రాబోయే కాన్సిక్వెన్సెస్‌ని తెలుపగలిగితే ఆ భయం గూడా మనకు పాజిటివ్‌గా ఉపయోగపడుతుందనమాట. ఇంకా చివరగా కష్ట సమయాల్లో భయాన్ని జయించి నిలకడగా ఉండేవాడే అసలైన మానసిక బలం కలిగిన వ్యక్తి. భయం మంచిది అనడంలో అర్థం ఏంటంటే, భయం అన్ని సార్లు, అన్ని వేళల్లో మంచిదని కాదు. భయం కొద్ది మోతాదులో మాత్రం మంచిది. ఆ భయం హద్దులు దాటినప్పుడు ఇబ్బందవుతుంది. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, ఆ భయాన్ని ఖచ్చితంగా అధిగమించాలి. భయాన్ని ఎవరైతే అధిగమిస్తారో అతన్నే మనము మన తత్వశాస్త్రంలో గానీ, భగవద్గీతలో గానీ, లేకపోతే మరికొన్ని చోట్ల గానీ స్థితప్రజ్ఞత అంటాం. అంటే స్థిరంగా ఉండడం. కష్టాల్లో, నష్టాల్లో, అలాగే సుఖాల్లో, సంతోషాల్లో ఎటువంటి స్థితిలో కూడా మనిషి ఒకేలాగా ఉండడాన్ని స్థితప్రజ్ఞత అంటారు. ఈ స్థితప్రజ్ఞత కూడా భయాన్ని జయించడం వల్ల వస్తుంది. భయాన్ని జయించడం అంటే ధైర్యం. ధైర్యము వేరు, భయం లేకపోవడం వేరని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కాబట్టి, భయం లేకపోవడం అనే అజ్ఞానాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ధైర్యాన్ని సాధించాలి. అలాగే అవసరమైన వేళల్లో మనకి తగినంత భయంతో అంటే జాగరూకతతో కావచ్చు, కాషియస్‌గా ఉండడం ద్వారా కాన్సిక్వెన్సెస్‌ని ముందే ఊహించడం ద్వారా మనం భయాన్ని మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి. భయం పట్ల మీకున్న అభిప్రాయాలేంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. థాంక్ యూ.